రైతు బంధు సంగతి విన్నారు, రుణమాఫీ సంగతి విన్నారు, బోనస్ ఏం చెప్పిండు ఎలక్షన్ల ముంగట? వడ్లకు బోనస్, మక్కలకు బోనస్, పత్తికి బోనస్, జొన్నలకు బోనస్, శనగలకు బోనస్, అన్ని పంటలకు బోనస్ ఇస్తామన్నారు. కానీ ఏమైంది? ఇప్పుడు బోనస్ బోగస్ అయిపోయింది. పోనీ అదన్నా సరిగిచ్చిండా? సన్నాలకు మాత్రమే బోనస్ అన్నాడు. ఇవాళ వనపర్తిలో మీరు అడుగుండ్రు ఎక్కడన్నా సన్నాలు కొన్నారా? ఏనన్నా పత్తి కొంటున్నారా? ఎక్కడన్నా 7,521 రూపాయలకు మద్దతు ధర ఉన్నది ఇలా పత్తికి. కానీ పాపం రైతులు 5,000కు 6,000కే పత్తి అమ్ముకుంటున్నారు. పత్తి రైతులు ఈ రాష్ట్రంలో గొలగొల ఏడుస్తున్నారు. ఖమ్మంలో మార్కెట్లో ధర్నా అవుతున్నది, వరంగల్ మార్కెట్లో ధర్నా అవుతున్నది. కానీ రేవంత్ రెడ్డికి చీమ గుట్టినట్లేదు. ఇటు పత్తికి మద్దతు ధర వస్తలేదు, వడ్లకు కొబ్బరికాయలు కొట్టిరు తప్ప సంచులు రాలేదు, ట్రాన్స్పోర్ట్ ఫైనల్ కాలేదు, మిల్లులకు అలాట్మెంట్ కూడా కానటువంటి పరిస్థితి ఉన్నది. అంటే బోనస్ బోగస్, రైతు బంధు ఎగబెట్టిండు, రుణమాఫీ అయితలేదు. ఇవన్నీ చూస్తే అంత ఆగమాగం చేసిండు. మంచిగా ఉన్న తెలంగాణ ఏం జరిగింది? డెడ్ లైన్లు మారినాయి, పేపర్లలో హెడ్ లైన్లు మారినాయి, రుణమాఫీ మాత్రం ఒక లైన్కు రాలే. అంతేనా కదా? రేవంత్ రెడ్డి పెట్టిన డెడ్ లైన్లు మారినాయి, పేపర్లలో హెడ్ లైన్లు మారినాయి, రుణమాఫీ మాత్రం ఒక లైన్కు రాలే. ఎన్ని డెడ్ లైన్లు పెట్టిండ్రే? డిసెంబర్ 9, 2023 నాడు రుణమాఫీ అన్నారు, చెయ్యలే. 15 ఆగస్టు నాడు రుణమాఫీ అన్నారు, చెయ్యలే. దసరా పండుగ వరకు రుణమాఫీ అయిపోద్దన్నారు, చెయ్యలే. మొన్న అన్నారు డిసెంబర్ 9, 2024కు సోనియా గాంధీ జన్మదినానికి రుణమాఫీ పూర్తి చేస్తామన్నారు. ఆ డేట్ రాకముందే మళ్ళా మాట మార్చిండు వ్యవసాయ మంత్రి. లేలే మొత్తం చేయము, డిసెంబర్ 9, 2024 నాటికి ఓ 2-3 లక్షల మందికి చేస్తారట. చేయాల్సింది 22 లక్షలు. డిసెంబర్ 9, 2024కు ఇంకొక 2-3 లక్షల మందికి చేస్తారట. అంటే ఇంకెన్నేళ్ళు చేస్తావు నాయన? ఇంకా ఎన్ని వాయిదాలు పెడతావు? డెడ్ లైన్లు మారుతున్నాయి, హెడ్ లైన్లు మారుతున్నాయి, రుణమాఫీ మాత్రం ఇప్పటికీ ఒక లైన్కు రాని పరిస్థితి ఈ రాష్ట్రంలో మన కళ్ళ ముందు కనబడతా ఉంది. ఏ విషయంలో మాట నిలుపుకున్నాం ఆలోచించండి. మా నిరంజనన్న ఎంత కష్టపడ్డాడే నాకు తెలుసు. ఈ వనపర్తి రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, మా నిరంజనన్న ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు కానీ ఈ ప్రాంతంలో వలసలు ఉండేవి. అన్న చెప్పిండు మాది వలసల వనపర్తి అనేవాడు. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో నిరంజనన్న రాత్రింబవళ్ళు కష్టపడి గా బుద్ధారం బ్రాంచ్ కెనాల్ దవ్విచ్చిండా లేదా? గణపురం కెనాల్ దవ్విచ్చిండా లేదా? అరే బుద్ధారం బ్రాంచ్ కెనాల్ అయితే నాకు తెలుసు 40 రోజుల్లో రాత్రింబవళ్ళు ఫ్లడ్ లైట్లు పెట్టి దవ్విచ్చి 25,000 ఎకరాలకు నీళ్లు తెచ్చిండు నిరంజనన్న. అరే ఆనాడు బీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు మొత్తం వనపర్తిలో ఒక్క 10,000 ఎకరాలు మాత్రమే వారుతుండే. కానీ కేసీఆర్ నాయకత్వంలో 1,10,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చింది కేసీఆర్. ఈ వలసల వనపర్తిని వరికోతల వనపర్తిగా మార్చింది బీఆర్ఎస్ పార్టీ. అవునా కాదా? ఏ ఊర్లో చూసినా వడ్లే కదా, ఇప్పుడు ఏ చెరువులో చూసినా నిండుగా నీళ్లే ఉన్నాయి కదా. ఈ వలసన వనపర్తి వరికోతల వనపర్తి అయిందంటే మా నీళ్ల నిరంజనన్న కృషి, కేసీఆర్ గారి ఆశీస్సులు అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఈ రకంగా మనం పనిచేసినాం. ఏం తక్కువ చేసిండు నిరంజనన్న? జేఎన్టీయు ఇంజనీరింగ్ కాలేజ్ తెచ్చిండు, మెడికల్ కాలేజీ తెచ్చిండు, ఫిషరీస్ కాలేజీ తెచ్చిండు, నర్సింగ్ కాలేజీ తెచ్చిండు, బిఎస్సి అగ్రికల్చర్ కాలేజీ తెచ్చిండు, సరస్వతి నిలయం చేసిండు వనపర్తిని మా నిరంజనన్న గారు. ఏ చదువు అరే చదవాలంటే హైదరాబాద్ పోవాలి. కానీ ఇలా అన్ని చదువులు మీకే తెచ్చిండు కాదే. నువ్వు పంటల డాక్టర్ అవుతామన్నా వనపర్తిలోనే ఉంది, మనుషుల డాక్టర్ అవుతామన్నా వనపర్తే ఉంది, చేప పిల్లల డాక్టర్ అవుతామంటే కూడా బిఎస్సి ఫిషరీస్ కూడా తెచ్చిండు, ఫిషరీస్ కాలేజ్ కూడా తెచ్చిండు. అన్ని చదువులకు నిలయంగా చేసిండు, వనపర్తి జిల్లా చేసిండు, వనపర్తిలో నర్సింగ్ కాలేజ్ తెచ్చిండు,
వనపర్తికి సాగునీరు తెచ్చిండు, తాగునీరు తెచ్చిండు, వనపర్తిని అద్భుతంగా అభివృద్ధిలో తీసుకుపోయింది మా నిరంజన్ అన్న కదా. రోడ్ వైండింగ్ అద్భుతం. ఇవాళ మీరు చూస్తే ఈ ఏడాది అవుతుంది దగ్గర దగ్గర రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి, ఏమన్నా వనపర్తిలో పైసా పని అయినాదే? ఒక రూపాయి పని. కొత్త పనులు రాలే కానీ ఉన్న స్కీములు పోతున్నాయి. రైతు బంధు బంద్ అయింది, సీరలు బంద్ అయినాయి, కళ్యాణ లక్ష్మి తులం బంగారం వస్తలేదు, కేసీఆర్ కిట్ బంద్ అయింది, సర్కార్ దవాఖానలో గోళీలు కూడా లేవు, గోళీలు కూడా బయటకే రాస్తారు. ఇగో గాడికి వచ్చింది కథ. మరి 6 గ్యారంటీలు ఏమైనా అమలైనాయా? ఇవాళ ఉద్యోగులను రోడ్ల మీదకి తెచ్చిండు, విద్యార్థులను రోడ్డు మీదకి తెచ్చిండు, నిరుద్యోగులను రోడ్డు మీదకి తెచ్చిండు. ఇంకా పిల్లలకి ఏం చెప్పిండ్రు? ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. వచ్చినాయా 2 లక్షలు? 2 లక్షలు కాదు కదా, కనీసం 20,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ కూడా ఇయ్యలే. మన కేసీఆరే ఇచ్చిన నోటిఫికేషన్లు, పెట్టిన పరీక్షలు, ఇచ్చిన ఫలితాలకు కాయిదాలు వంచిండు తప్ప నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినవా? ఆ నిరుద్యోగ యువకులను మోసం చేసినావు. ఎస్సీ ఎస్టీ బీసీలకు జీవో 29 తెచ్చి మా నిరుద్యోగులకు, దళిత విద్యార్థులకు, బీసీ విద్యార్థులకు, మా గిరిజన విద్యార్థుల నోట్లో మట్టి కొట్టిండు రేవంత్ రెడ్డి. మన ఉద్యోగాలు మనకు దక్కకుండా చేస్తుండు రేవంత్ రెడ్డి. జీవో 29 వల్ల మెరిట్ లో, ఓపెన్ కాంపిటీషన్ లో ఎస్సీ బీసీ ఎస్టీలకు అవకాశం లేకుండా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇవాళ పిల్లలు అది అన్యాయం. ఆ జీవో 29 రద్దు చేయమంటే పిల్లల ఈపులు గమిలిపోయేటట్టు కొడతా ఉన్నాడు, ఆ పిల్లల కాళ్ళు చేతులు ఇరుగొడతా ఉన్నాడు, లాఠీ చార్జ్ చేపిస్తున్నాడు, అశోక్ నగర్ ను శోక నగరంగా మార్చేసిండు. ఆడపిల్లలని కూడా చూడకుండా అర్ధరాత్రి పూట ఆడపిల్లల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లలో పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. ప్రజాపాలన అన్నాడు. ఇది ప్రజాపాలననా పోలీస్ పాలననా? అర్ధరాత్రి పిల్లల మీద కొట్టిస్తావు. ఏ అశోక్ నగర్కు అయితే పోయి నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని మాట ఇచ్చినవో, నువ్వు మాట ఇచ్చిన దాన్ని యాద్ చేస్తే ఆ పిల్లల్ని గొడ్డును కొట్టినట్టు కొట్టిస్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. దయచేసి అలా ఆలోచించండి. అరే ఉద్యోగులకు అన్యాయం, ఉద్యోగులకు 3 డిఏలు ఇస్తా అన్నాడు, పిఆర్సీ ఇస్తా అన్నాడు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తా అన్నాడు, పాత బకాయిలు క్లియర్ చేస్తా అన్నాడు. గవి కూడా చేస్తలేడు. ఈడ పోలీసు వాళ్ళు ఉన్నారు పాపం కొంతమంది. అరే వాళ్ళది కూడా సరెండర్ లీవ్ ఇదివరకు కేసీఆర్ 15 రోజులు ఇస్తే ఇప్పుడు 7 రోజులు చేసిండు. వాళ్ళవి కూడా పెండింగ్ బకాయిలు వస్తలేవు, హోంగార్డులకు జీతాలు వస్తలేవు. ఇంకా పోలీసు వాళ్ళని కూడా ఇవాళ నమ్మకుంటూ అయిపోయింది రేవంత్ రెడ్డి. ఆయన ఇంటి చుట్టూ స్పెషల్ పోలీసులు ఆయన కాపలు కాస్తారు. వాళ్ళ మీద నమ్మకం పోయి ఆయన ఇంటి చుట్టూ ఉన్న పోలీసు వాళ్ళని కూడా ఇలా కొట్టిండట. ఏమవుతుందో ఏందో అని. అంటే తండ్రి కన్న కొడుకుని నమ్మనట్టు అయిపోయింది రేవంత్ రెడ్డి పరిస్థితి. నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రివి, ఈ రాష్ట్రానికి హోంమంత్రివి, గా 17,000 మంది స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్లను కూడా నమ్మకుండా వాళ్ళు నిన్ను కంటికి రెప్పలెక్క కాపాడితే గావలను నిలగొడతావు. అంటే నువ్వు అసలు పాలన మీద పట్టు లేదు. ఒక ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా వాళ్ళ సమస్యను పరిష్కారం చేయడంలో కూడా ఫెయిల్ అయిపోతున్నాడు ఈరోజు ఆయన.